వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో లెక్కింపు ప్రక్రియ చేపట్టింది ఈసీ. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంక సహా ఇండియా కూటమిలోని ఎంపీలు ఓటేశారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో పాల్గొనే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో లోక్సభ నుంచి 542 మంది, రాజ్యసభ నుంచి 239 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యుడి ఓటు విలువ 1గా ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో 391 మ్యాజిక్ ఫిగర్. అధికార ఎన్డీఏ కూటమికి 422 మంది ఎంపీల బలం ఉండగా విపక్ష ఇండియా కూటమికి 311 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్ చెప్పండి, ప్రస్తుతం కౌంటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతానికి బండిల్స్ గా వేరు చేస్తున్నారు మొత్తంగా, ఎందుకంటే బ్యాలెట్ ఓటింగ్ విధానంతో జరిగింది కాబట్టి పోలైనటువంటి ఓట్లన్నింటినీ కూడా ప్రస్తుతం అగ్రిగేట్ చేస్తున్నారు. అగ్రిగేట్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను అసలైన కౌంటింగ్ అంటే ఓట్లకు సంబంధించి ఏ అభ్యర్థికి ఎన్ని పడ్డాయి ఏంటి అనే దానిపై సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తంగా 788 మంది సభ్యులు ఉంటే దాంట్లో 7 ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. దాంట్లో రాజ్యసభకు సంబంధించి 6 స్థానాలు ఖాళీ ఉంటే లోక్సభకు సంబంధించి 1 స్థానం ఖాళీగా ఉంది. మిగతా 781 ఎంపీలు ఉంటే దాంట్లో 13 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దాంట్లో బీఆర్ఎస్ కు సంబంధించి 4 ఎంపీలు ఓటింగ్ పాల్గొనలేదు. వారితో పాటు బీజేడీకి సంబంధించినటువంటి 7 ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మరొక అకాలీదళ్ కు సంబంధించినటువంటి ఎంపీ, ఒక ఇండిపెండెంట్ ఎంపీ, మొత్తంగా 13 మంది ఎంపీలు ఈ పోలింగ్ కి దూరంగా ఉన్నారు. ఇంకా పార్టీల వైజ్ గా చూసుకుంటే ఎన్డీఏ బ్లాక్ నుంచి సుమారు 427 మంది ఎంపీలు ఓటు వేసినట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి 328 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఒక ఇంట్రెస్టింగ్ గా చూస్తా ఉన్నారు కౌంటింగ్ సంబంధించి. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఏదైనా జరిగిందా, లేకపోతే ఆ కూటములకు సంబంధించినటువంటి ఎంపీలు ఆ కూటములు పెట్టినటువంటి క్యాండిడేట్స్ కే ఓటు వేశారా అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలు, అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించిన టాలీ ఇది. వాళ్ళకున్నటువంటి ఓవరాల్ సంఖ్యాబలం సంబంధించి ఎన్డీఏకి సంబంధించి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ కూడా 384 మంది ఓట్లు ఎవరికైతే ఏ అభ్యర్థికైతే వస్తాయో ఆ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. బట్ ఇప్పుడు వారికి ఉన్నటువంటి సంఖ్యాబలంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ బ్లాక్ సంబంధించిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు చాలా ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారికి అబ్సల్యూట్ మెజారిటీ కంటే కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 400 పైచీలకు మంది ఎంపీలకు సంబంధించినటువంటి బలం ఉంది. వారితో పాటు వైసీపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికే ఓటు వేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. దాంతో సిపి రాధాకృష్ణన్ సంబంధించినటువంటి గెలుపు అనేది కూడా ఆల్మోస్ట్ ఖాయంగానే కనబడతా ఉంది. బట్ కౌంటింగ్ సంబంధించి, ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ కంటే ముందు నుంచి కూడా 2 కూటములకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఉపరాష్ట్రపతి క్యాండిడేట్స్ గా ఇద్దరు సిపి రాధాకృష్ణన్ కావచ్చు, లేకపోతే ఇండియా కూటమికి సంబంధించి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గెలుపుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆ తర్వాత జరిగినటువంటి అన్ని పరిణామాలు కావచ్చు, లేకపోతే నిన్న మొన్న జరిగినటువంటి మాక్ పోలింగ్స్ కావచ్చు, లేకపోతే ఓటింగ్ సందర్భంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన కూడా జరిగిన తర్వాత ఈ రోజు పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా 2 కూటములకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అంతే కాన్ఫిడెన్స్ అయితే ప్రదర్శించారు. అయితే మొత్తంగా ఇండియా కూటమికి సంబంధించి క్రాస్ ఓటింగ్ పైన ఎక్కువ హోప్స్ అనేది పెట్టుకున్నారు. ఎన్డీఏ బ్లాక్ లో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారు. వారు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తారు అనేటువంటి ధీమాతో అయితే వారు ఉన్నారు. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రచారం సందర్భంగానే ఇది రాజ్యాంగ పదవి,
రెండు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి పోటీగా కాకుండా సిద్ధాంతాలపైన జరుగుతున్నటువంటి పోటీగా, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నటువంటి పోటీగా ఈ ఎన్నికను చూడాలి. దాంతోపాటు కీలకంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రమాదంలో ఉంది, రాజ్యాంగ వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. వాటన్నిటిని కాపాడాల్సినటువంటి తరుణం ఇది. ఎంపీలందరూ కూడా వైజ్ గా డిసిషన్ తీసుకోవాలి. వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎంపీలు ఆ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అది ఏ మేరకు పనిచేసింది అనే దానిపైన కూడా ఒకంత చర్చ అయితే నడుస్తూ ఉంది. దానిపైన ఒకంత ఇంట్రెస్టింగ్ అయితే చూస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనిపైన ఒక స్పష్టత అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 700 లెక్కించాల్సినటువంటి ఓట్లు 768 మాత్రమే ఉంది. దాంట్లో ఏమైనా ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయా, వీటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి ఫలితాలను అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా గతంలో కొంతమంది ఎంపీలు వారికి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంలో ఇన్వాలిడ్ కాస్టింగ్ కూడా జరిగింది. కాబట్టి అట్లాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయో వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే, 1-2 సార్లు లెక్కబెట్టిన తర్వాతే వీటికి సంబంధించిన ఫలితాలను అయితే అనౌన్స్ చేస్తారు. అయితే ఇండియా కూటమికి సంబంధించి క్రాస్ ఓటింగ్ పైన చాలా వరకు ఫోకస్ వాటిపైన ఆశలు అనేది కూడా పెట్టుకుంది. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి చాలా వారి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా వారికి సంబంధించి ఎలాంటి ఇన్వాలిడ్ ఓట్స్ పడకుండా ప్రతి కేంద్ర మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి ఇటు సౌత్ కు సంబంధించినటువంటి ఎంపీలకు సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, లేకపోతే ప్రహ్లాద్ జోషి వంటి కేంద్ర మంత్రుల నివాసాల్లో మీటింగ్స్ పెట్టుకున్నారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి కూడా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఎంపీలకు సంబంధించినటువంటి కన్వీనర్లు ఉన్నారు. వారందరూ కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు. మొత్తంగా ఫ్లోర్ కోఆర్డినేషన్ ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించారు. కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే దీనిపైన పూర్తి స్థాయి అప్డేట్ అనేది కూడా ఇస్తాను శ్రవంతి.